నమస్కారం. మీరు చాలామందిని చూసి ఉంటారు. వారు అపారమైన సంపదను సంపాదిస్తారు, కాని కొద్ది కాలంలోనే దాన్ని పోగొట్టుకుంటారు. దీనికి కారణం ఆర్థిక నైపుణ్యం లేకపోవడం కాదు. దీనికి కారణం సంపద వచ్చిన తర్వాత వారిలో పెరిగే ఒకే ఒక విషం: అహంకారం లేదా వినయం లేకపోవడం. ఆచార్య చాణక్యుడు స్పష్టంగా చెప్పారు, చాణక్య నీతి: ధనవంతుడు వినయాన్ని విడిచినప్పుడు ఆ ధనము మరియు అతని గౌరవము త్వరలో నశించును. చాణక్యుడి దృష్టిలో వినయమనేది మీ సంపదకు వేరులాంటిది. వేరు గట్టిగా ఉంటేనే ఆ చెట్టు సంపద నిలబడుతుంది. అహంకారం ఎందుకు మీ ఆర్థిక శత్రువో, వినయం ఎలా మీ సంపదను కాపాడుతుందో ఈరోజు తెలుసుకుందాం. నిలకడైన సంపదకు మూలం వినయమే. దీనిని మనం మొత్తం 3 ముఖ్య కారణాలలో తెలుసుకుందాం. మొదటి కారణం: అహంకారంతో జ్ఞానాన్ని కోల్పోవడం, శిక్షణ లేని మనస్సు. చాణక్య నీతి: అహంకారంతో నిండినవాడు ఇతరుల మంచి మాటలను వినడు. అజ్ఞానం అతన్ని నాశనం చేయును. సంపద వచ్చిన తర్వాత అహంకారం పెరిగితే మీ మనస్సు శిక్షణ కోల్పోతుంది. దీనివల్ల మీరు మీ ఆర్థిక భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. డబ్బు రాగానే నాకు అంతా తెలుసు అనే అహంకారం పెరుగుతుంది. ఈ అహంకారం వల్ల మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకోరు, ఇతరుల సలహాలను వినరు. మార్కెట్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ప్రతిరోజు కొత్త టెక్నాలజీలు, కొత్త పెట్టుబడి మార్గాలు వస్తాయి. మీరు నేర్చుకోవడం ఆపితే మార్కెట్ మిమ్మల్ని వెనక్కి నెడుతుంది. వినయం లేనివాడు జ్ఞాన సముపార్జనను ఆపుతాడు. అహంకారం మిమ్మల్ని ఆత్మసంతృప్తికి గురిచేస్తుంది. మీరు మీ వ్యాపారంలోని లోపాలను, ఆర్థిక రంగంలో వస్తున్న ప్రమాదాలను గుర్తించలేరు. మీరు విమర్శను తిరస్కరిస్తారు. దీనివల్ల మీ నిర్ణయాలు లోపభూయిష్టంగా మారుతాయి. నేటి ఆర్థిక వ్యవస్థలో సరైన సమాచారం లేకపోవడం ఒక పెద్ద రిస్క్. అహంకారి ఆ సమాచారాన్ని వెతకడు, వినడు. అందుకే ఆర్థికంగా అతడు అంధుడిగా మారి పతనం వైపు పయనిస్తాడు. చాణక్యుడు గురువుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ధనవంతుడైన తరువాత చాలామంది తమకు సలహా ఇచ్చే ఆర్థిక గురువులను, సలహాదారులను విస్మరిస్తారు. చాణక్యుడు చెప్పినట్లు నేను నష్టపోను అనే భావనతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. మీ గురువు మీకు జీవిత పాఠాలు, ఆర్థిక క్రమశిక్షణ నేర్పినవాడు. సంపద వచ్చిన తరువాత వారిని విస్మరిస్తే మీరు మీ విజయసూత్రాన్నే తిరస్కరించినట్లు అవుతుంది. చరిత్రలో అనేక మంది గొప్ప రాజులు విజయం సాధించిన తర్వాత అహంకారంతో గురువుల మాట వినలేదు. దాని ఫలితంగా తమ సామ్రాజ్యాలను కోల్పోయారు. ఆర్థిక ప్రపంచంలో కూడా అంతే. ఎంత ఎత్తుకు ఎదిగినా నేర్చుకునే విద్యార్థిగానే ఉండాలి. అహంకారం అనేది మీ ఆర్థిక బుద్ధిని మందగింపజేసే పొగ. వినయం ఆ పొగను తొలగించి మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. అందుకే చాణక్యుడు వినయమే అత్యుత్తమ పెట్టుబడి అన్నాడు. రెండవ కారణం: వ్యాపార సంబంధాలు దెబ్బతీయడం, సామాజిక విలువ. చాణక్య నీతి: వినయము లేనివాడు మిత్రులను మరియు శ్రేయోభిలాషులను కోల్పోవును. చాణక్యుడి దృష్టిలో మీ నెట్వర్క్ మరియు మానవ సంబంధాలు కూడా మీ సంపదలో భాగమే. అహంకారం ఈ విలువైన ఆస్తులను నాశనం చేస్తుంది. వ్యాపారం అనేది కేవలం డబ్బు లావాదేవీ కాదు, అది మానవ సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ కస్టమర్లతో అహంకారంగా వ్యవహరిస్తే వారు మిమ్మల్ని విడిచిపెడతారు. కస్టమర్లే మీ సంపదకు మూలం. వారిని చిన్నచూపు చూస్తే మీరు వ్యాపార నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. వినయమనేది కస్టమర్లకు గౌరవాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. సంపద వచ్చిన తర్వాత ఉద్యోగులను గౌరవించకపోతే వారు మీ కంపెనీకి విశ్వాసంగా ఉండరు. చాణక్యుడు ఒక రాజు తన సేవకులను ఎలా గౌరవించాలో చెప్పినట్లే మీరు కూడా మీ టీంను గౌరవించాలి. అహంకారంగా మాట్లాడే యజమాని కింద ఉద్యోగులు ఎక్కువ కాలం పనిచేయడానికి ఇష్టపడరు. దీనివల్ల కంపెనీలో ప్రతిభావంతులు నిలబడరు. ఇది వ్యాపార వృద్ధిని అడ్డుకుంటుంది. వినయంగా ఉండే నాయకుడు వెంటే ప్రజలు నడుస్తారు. మీ ఉద్యోగుల పట్ల మీ కృతజ్ఞతాభావమే వారిని మీకోసం కష్టపడేలా చేస్తుంది. మీ వినయమే మీకు కష్టకాలంలో సహాయం చేసే నమ్మకమైన నెట్వర్క్ను నిర్మిస్తుంది. అహంకారం మిమ్మల్ని ఒంటరిగా చేస్తుంది. ఒంటరిగా ఉన్న ధనవంతుడు త్వరగా పతనమవుతాడు. వ్యాపారంలో కొన్నిసార్లు ఊహించని నష్టాలు వస్తాయి. అప్పుడు మీకు ఆర్థిక సాయం, నైతిక మద్దతు ఇచ్చేది మీ నెట్వర్కే. అహంకారంగా ప్రవర్తిస్తే ఆ నెట్వర్క్ మీకు దూరమవుతుంది. మీ సామాజిక విలువ నశించినప్పుడు మీ వ్యాపారం కూడా త్వరలో నశిస్తుంది. ఒక వ్యాపారి తన కస్టమర్లను చిన్నచూపు చూసినప్పుడు కస్టమర్లు సులభంగా వేరే పోటీదారు దగ్గరకు వెళ్ళిపోతారు.
ఎందుకంటే మార్కెట్లో చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మీరు డబ్బుతో పాటు గౌరవాన్ని కూడా ఇవ్వాలి. వినయంగా ఉండే వ్యాపారి ఎక్కువ కస్టమర్లను ఆకర్షిస్తాడు. ఇది నిలకడైన లాభాలకు దారితీస్తుంది. మూడవ కారణం, తప్పుడు పెట్టుబడి నిర్ణయాలు, ఆత్మన్యూనతాభావం. చాణక్య నీతి: ధనము లభించిన తరువాత తన శక్తిని అతిగా అంచనా వేయుట పతనానికి దారితీయును. అహంకారమనేది మీ పెట్టుబడి నిర్ణయాలను నాశనం చేస్తుంది. ఇది మిమ్మల్ని అతి విశ్వాసంలోకి నెట్టి అతిపెద్ద ఆర్థిక రిస్కులను తీసుకునేలా చేస్తుంది. అహంకారమనేది అతి విశ్వాసం రూపంలో బయటపడుతుంది. నేను ముందే చెప్పాను, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని అనే వైఖరి మీరు తదుపరి నిర్ణయాలలో భద్రతా నియమాలను పట్టించుకోకుండా చేస్తుంది. అతి విశ్వాసం వలన విపరీతమైన రిస్కులు తీసుకుంటారు. రిస్క్ మేనేజ్మెంట్ అనేది విజయవంతమైన పెట్టుబడికి కీలకం. వినయం లేనివారు తమకు అంతా తెలుసు కాబట్టి తమకు నష్టం రాదని భావిస్తారు. ఈ భావన నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. వినయం లేని ధనవంతుడు తనకు ఏమాత్రం తెలియని రంగాలలో అతిగా పెట్టుబడి పెడతాడు. ఉదాహరణకు, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సంపాదించిన వ్యక్తి తన అహంకారంతో తనకు ఏమాత్రం అవగాహన లేని టెక్నాలజీ కంపెనీలో మొత్తం సంపదను పెట్టవచ్చు. నేను దేనిలోనైనా విజయం సాధించగలను అనే అహంకారం ఈ తప్పుడు నిర్ణయానికి కారణమవుతుంది. సరైన పరిశోధన చేయకుండా కేవలం ఆత్మవిశ్వాసంపై ఆధారపడటం వలన నష్టం తప్పదు. సంపద వచ్చినప్పుడు మళ్లీ పెద్ద సంపదను అతి తక్కువ సమయంలో సంపాదించాలనే దురాశ పెరుగుతుంది. దీనివల్ల మొత్తం సంపదను ఒకే పందెంలో పెడతారు. చాణక్యుడు రిస్క్ను విభజించమని చెప్పాడు. వినయం లేకపోవడం ఈ నియమాన్ని విస్మరిస్తుంది. దురాశ అనేది అహంకారం యొక్క రూపం. ఇది మిమ్మల్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. సంపదను నిలబెట్టుకోవడానికి స్థిరత్వం, భద్రత ముఖ్యం. ఒక వ్యాపారంలో విజయం సాధించిన వ్యక్తి తన అహంకారంతో 10 కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి దేనిపైనా దృష్టి పెట్టలేక అన్నింటిలో నష్టపోతాడు. ఇది ఆర్థిక శమశానం లాంటిది. ఇతరుల సలహా వినకుండా తన సొంత శక్తిని అతిగా అంచనా వేయడం వలన వచ్చిన పతనమిది. మరి చాణక్యుడు ఈ అహంకారాన్ని జయించి వినయాన్ని ధనంగా మార్చడానికి ఏం చేయమన్నాడు? ఆయన చెప్పిన 4 మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం. కృతజ్ఞతాభావం. మీరు సంపాదించిన ప్రతి రూపాయికి, ప్రతి విజయానికి కృతజ్ఞతతో ఉండండి. నేనే గొప్పవాడిని కాబట్టి ఇది వచ్చింది అని కాకుండా, ఈ విశ్వం, నా టీం, నా గురువు సహాయం వల్ల ఇది వచ్చింది అని భావించండి. ప్రయోజనం: కృతజ్ఞత అహంకారాన్ని తగ్గిస్తుంది మరియు మీ చుట్టూ ఉన్న ప్రజలతో మీ బంధాన్ని బలపరుస్తుంది. ఈ సానుకూల వైఖరి మరింత సంపదను ఆకర్షిస్తుంది. ప్రతిరోజు ఉదయం మీకు ఉన్న సంపదకు ధన్యవాదాలు చెప్పడం ద్వారా వినయాన్ని అలవర్చుకోండి. నిరంతర విద్యార్థిగా ఉండటం. మీ ఆర్థిక రంగంలో మీరు ఎప్పుడూ ఒక విద్యార్థిగానే ఉండండి. ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోండి. పుస్తకాలు చదవండి. కొత్త ట్రెండ్లను అధ్యయనం చేయండి. మీకంటే చిన్నవారు, తక్కువ సంపాదించిన వారి సలహా కూడా వినడానికి సిద్ధంగా ఉండండి. జ్ఞానం వినయం నుంచే వస్తుంది. జ్ఞాన సముపార్జన మీ ఆర్థిక భద్రతను పెంచుతుంది. ఎప్పుడైతే నేను నేర్చుకోవడం ఆపానో అప్పుడే నా పతనం మొదలైంది అని భావించండి. దానం ద్వారా పవిత్రత. చాణక్య నీతి: రహస్యంగా దానం చేయుట వలన ధనము శుద్ధమగును. మీరు సంపాదనలో కొంత భాగాన్ని దానం చేయండి. దానమనేది మీ డబ్బుపై మీకు ఉన్న మమకారాన్ని తగ్గిస్తుంది. అహంకారం మమకారం నుంచి పుడుతుంది. దానం చేయడం ద్వారా మీరు అహంకారాన్ని జయిస్తారు మరియు మీ ధనం పవిత్రమవుతుంది. రహస్యంగా దానం చేయడం ద్వారా మీరు ప్రచారం ఆశించకుండా వినయాన్ని పాటిస్తారు. విమర్శను స్వీకరించడం. చాణక్య నీతి: తనను విమర్శించేవారిని దూరం చేసుకోనివాడే గొప్పరాజు. మీ నిర్ణయాలను, మీ పెట్టుబడులను విమర్శించే నమ్మకమైన వ్యక్తులను మీ చుట్టూ ఉంచుకోండి. అహంకారమున్నవాడు విమర్శను తిరస్కరిస్తాడు. వినయమున్నవాడు దానిని పాఠంగా స్వీకరిస్తాడు. ఆ విమర్శ మిమ్మల్ని పెద్ద నష్టాల నుంచి కాపాడుతుంది. మీపై విమర్శ వచ్చినప్పుడు ముందుగా దానిని ఆలోచించండి. అది నిజమా కాదా అని విశ్లేషించండి. వినయంగా విమర్శను స్వీకరించడం మీ వృద్ధికి సంకేతం. ముగింపు. మిత్రులారా, ధనవంతులు కావడం గొప్ప విషయం. కానీ ఆ ధనాన్ని నిలబెట్టుకోవడం వినయంతోనే సాధ్యం. అహంకారం అనేది మీ ఆర్థిక పతనానికి కారణం కాకుండా వినయం మీ సంపదకు వేరుగా మారాలి. ఈ రోజు మీ సంకల్పమేంటి? మీరు మీ జీవితంలో దేనికి కృతజ్ఞతతో ఉన్నారు? సంకల్పం తీసుకోండి. కామెంట్లలో నా సంపదకు మూలం వినయమే
అని టైప్ చేసి ఈ చాణక్య నీతిని మీ జీవితంలోకి ఆహ్వానించండి. తరువాత వీడియోలో చాణక్యుడు చెప్పిన పెట్టుబడికి సరైన ప్రదేశం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు వినయంతో శ్రమించండి మరియు సంపదను సృష్టించండి. జై చాణక్య నీతి.